షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. అయితే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మామిడికాయల మండీ వద్దకు వచ్చి రైతులతో మమేకయ్యేందుకు పర్యటన ఖరారు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన 3 రోజులుగా కూడా చూస్తున్నాం, అనేక రాజకీయ పరిణామాలు కూడా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుందని చెప్పాలి. అయితే రీసెంట్గా నిన్న చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏదైతే గత అనుభవాలు, గతంలో చోటు చేసుకున్న సంఘటనలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని తగిన రీతిలోనే ఒక నియమ నిబంధనలు విధిస్తూ కూడా కొన్ని కఠినమైనటువంటి ఒక ఏదైతే ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి, ఏదైతే గతంలో చోటు చేసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ యొక్క ఆంక్షలు కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా ఎస్పీ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఈ యొక్క రైతుల ముఖాముఖిలో 500 మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఎలిఫ్యాడ్ వద్దకి 30 మందికి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి మించి పరిమితి మించి ప్రజలు వచ్చినట్టయినా లేకపోతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అధిక సంఖ్యలో చేరుకుంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అందులోనూ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఎస్పీ పూర్తి స్థాయిలో వివరించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాఫీగా ఈ యొక్క పర్యటన సాగే విధంగా కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలంటూ కూడా ఎస్పీ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే నిబంధనలకు విడ్డూరంగా నడిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా ఎస్పీ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే రాజకీయ కోణంలో మాత్రం ఈ యొక్క వ్యవహారం అన్నది పెద్ద దుమారమే రేగిందని చెప్పాలి. అయితే ఏదైతే పూతలపట్టు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నా కాన్స్టిట్యున్సీకి వస్తున్నటువంటి జగన్ ఎక్కడా రైతులు మోసపోయారనేసి వాదిస్తున్నాడో నాకు నిరూపించాలంటూ నేను ఆ ప్రాంతానికి వస్తాను, నేను కూడా ఆ యొక్క జగన్ పర్యటన పాల్గొంటానని కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి. ఇది కేవలం మాటలకే చేశారా లేకపోతే నిజంగానే అటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్న కోణంలో కూడా చూడాల్సిన పరిస్థితి అని చెప్పలేదు. ఏదైతే గతంలో తిరుపతి మనం చూసాం, ఏదైతే గోశాలలో కూడా ఇదే తరహైనటువంటి వ్యవహారం కూడా నడిచింది. సవాలు ప్రతి సవాలు నడుమ ఒకసారిగా టీడీపీ నేతలంతా కూడా వైసీపీ వారు చేసినటువంటి సవాళ్ళకి 5-6 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ యొక్క గోశాలకు రావడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో, అలాంటి పరిస్థితి నెలకొన్న తరుణంలో రేపు జగన్ పర్యటనలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, పూతలపట్టు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేపు ఇలాంటి పరిస్థితులు ఏమైనా అక్కడ నెలకొంటాయన్న ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొందని చెప్పాలి. అయితే ఏదైతే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఆంక్షల పేరుతో ప్రజలు రానికుండా చేస్తున్నారని వైసీపీ వారు వాదిస్తున్నారు. సరైనటువంటి ధర రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఏదైతే కళ్ళబోలి మాట్లాడేందుకు చెప్పేందుకే ప్రజలను మోసాలు చేసేందుకు జగన్ వస్తున్నాడని అధికార పార్టీ నాయకులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా రేపు వైఎస్ జగన్ పర్యటనలో మాత్రం ఒక ఉత్కంఠభరిత వాతావరణం నడుస్తుందని చెప్పాలి. చూడాలి రేపు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నెలకొంటాయో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా వైసీపీ పార్టీ వారు మాత్రం ఖచ్చితంగా మా నాయకుడు వస్తాడు, రైతులతో కలుస్తాడు, ఎవరు ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు సృష్టించినా మేము వెనకడుగు వేయబోమంటూ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చిత్తూరు జిల్లాలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. నువ్వు నిలదీసేదానికి వస్తున్నావు, నేను గౌరవ ఎస్పీ గారిని కూడా అడుగుతున్నా, నేను కూడా వస్తా. నువ్వు ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నావో, నువ్వు ఏదైతే ప్రశ్నించాలని వస్తున్నావో నేను కూడా సమావేశానికి వస్తా. నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పాలా. ఈ సమాజంలో రాజకీయ నాయకుడికైనా సామాన్యుడికైనా ప్రశ్నించే హక్కుతో పాటుగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. నువ్వు నా నియోజకవర్గానికి వస్తున్నావు, నేను వస్తా, ఖచ్చితంగా వచ్చి తీరుతా. నువ్వు మామిడి రైతాంగానికి మేలు చేశావా? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతాంగానికి మేలు చేశారా? నేను కూడా అడుగుతా. నువ్వు అడిగేదానికి వచ్చినప్పుడు నేను అడిగేదానికి రాకూడదా? నీకుండే హక్కు నాకు లేదా? మరి నువ్వు వచ్చినప్పుడు మిగతా రైతాంగం నీ పార్టీ నాయకులు నేర్చుకుని కాకుండా మిగతా రైతాంగం వచ్చి అడుగుతారు, నిన్ను నిలదీస్తారు, నిన్ను కడుగుతారు. రా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.